వెల్కమ్ బ్యాక్ టు హోమ్ క్రియేషన్స్ బై చింతలి ఛానల్. ఇవాటి వీడియోలో చాలా 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 సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నాను. రాత్రి మిగిలిపోయిన అన్నంతో పులిహోర, దద్దోజనం వీటినే ప్రిపేర్ చేసుకుని పదాకా ఏం తింటాం చెప్పండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయాలి అని అనిపించినప్పుడు ఒక్కసారి ఇలా చాలా సింపుల్గా 10 minutesలో అయిపోయే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి చూడండి. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలనిపిస్తుంది. ఇంకా అస్సలు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దానికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి సన్నని తరుగు, 1/2 కప్పు సన్నగా పొడిగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్, 3/4 కప్పు క్యాబేజ్ తరుగు, అలాగే 1/2 కప్పు ఫ్రోజన్ బీన్స్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఈ బీన్స్ కనుక అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా వీటిని ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని మొత్తాన్ని తిరిగి ఇంకొకసారి కలుపుకోవాలి. ఒక 2 minutes తర్వాత ఇందులోకి ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని కానీ లేదంటే మీకు నైట్ మిగిలిపోయిన రైస్ని కానీ యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకుని తిరిగి ఇంకొకసారి కలుపుకుని టమాటా కచప్తో సర్వ్ చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తింటారో లేదంటే మధ్యాహ్నం లంచ్ కింద తింటారో నైట్కి డిన్నర్ కింద తింటారో మీ ఇష్టం. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించి ఎలా ఉందో అడగండి. సూపర్, అదర్స్ చాలా బాగుంది. ఖచ్చితంగా వాళ్ళు మీకు ఇలాంటి కాంప్లిమెంట్సే ఇస్తారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వెంటనే హోమ్ క్రియేషన్స్ బై చింతలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటని కొట్టి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. మీరు ఆల్ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.